హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు తెలుగు మెథడాలజీ నుంచి బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. మరికొన్ని బిట్స్ చూద్దాము ఈరోజు. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మనం టాపిక్లోకి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 55. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఏకమూల భాషావాదం. క్వశ్చన్ నెంబర్ 56. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మౌన పఠనం. క్వశ్చన్ నెంబర్ 57. చలన చిత్రాలు టెలివిజన్ అనున్నవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 58. పని చేయడం ద్వారా అభ్యసనం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కృత్య పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 59. అక్షర పద్ధతికి మరో పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వర్ణ సమామ్నాయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. పాఠ్య పథకం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. మరొక పేపర్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 55. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ధాతువాదం. క్వశ్చన్ నెంబర్ 56. విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 57. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కథా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 58. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది డాష్ అని అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యా ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 59. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పూర్ణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 60. బోధన లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను సూచించు పట్టిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లక్ష్య భారత్వ పట్టిక. నెక్స్ట్ పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 55. ఉద్వేగాల పఠనాభిలాషే ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వివక్ష ప్రేరణ వాదం. క్వశ్చన్ నెంబర్ 56. అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి, విషయ సులభగ్రాహ్యం కావడానికి, విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 57. వాగీంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సుతో చదువుకోవడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మౌన పఠనం. క్వశ్చన్ నెంబర్ 58. పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కృత్యాధార పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 59. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విద్యా ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 60. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాధన నికష. ఫ్రెండ్స్, మనకు టెట్ హాల్ టికెట్లు అయితే వచ్చేసాయి. చూసుకున్నారా ఫ్రెండ్స్? సెంటర్స్ ఎక్కడ పడ్డాయో చూసుకొని జాగ్రత్తగా టైంకి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? మనకి ఎస్జిటి వాళ్ళకైతే 8th నుంచి ఉన్నవి. సో మీకైతే ఇవి యూజ్ అవుతావని అనుకుంటున్నాను ఎగ్జామ్ పర్పస్లో.
నెక్స్ట్ పేపర్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 55. నెక్స్ట్ పేపర్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీ 55. క్వశ్చన్ నెంబర్, ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్థానము. క్వశ్చన్ నెంబర్ 56. ఉక్త రచనకు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వక్తృత్వం. ఉక్త రచన అంటే వక్తృత్వం. క్వశ్చన్ నెంబర్ 57. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పూర్ణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 58. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 60. మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సిన లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విశ్వసనీయత అలాగే ప్రామాణికత. ఇది చాలా రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్, చాలాసార్లు వచ్చింది. 68th బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 55. ప్రేరణ దూరత, వక్తృశ్రోత్ర విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు దేనికి ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భాషకు చెందినవి. క్వశ్చన్ నెంబర్ 56. భాషా బోధన ప్రారంభ చర్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాచిక చర్య. క్వశ్చన్ నెంబర్ 57. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు ఆటలు అనునవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ ఉపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 58. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి వినియోగించుకుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. మన రాష్ట్రంలో కృత్యధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం పథకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. క్వశ్చన్ నెంబర్ 60. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనం. మూల్యాంకనం చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, తప్పకుండా చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.